రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం. మృతుల్లో సగానికి పైగా పిల్లలు. ఘటన సమయంలో లోపల 60 మంది, 20 మంది క్షేమం. సో చాలా దారుణమైన ప్రమాదం ఇది. గేమ్ జోన్ పూర్తిగా కలపతో నిర్మాణం, కట్టెతో గట్టిరట. దీంతో వేగంగా వ్యాప్తి చెందిన మంటలు, అనుమతులు లేకుండానే జోన్ నిర్వహణ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం. దుర్ఘటన పైన ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు కానీ, వారు ఆడుకుంటుంటే చూస్తూ ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు కానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అవుతామని ఊహించలేకపోయారు. కంప్యూటర్ గేమ్స్లో కొందరు, జారుడు బల్లాటలో ఇంకొందరు, బొమ్మకార్లలో తిరుగుతూ మరికొందరు, ఇలా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలు, వారి సంబంధీకులు ఉన్న గేమ్ జోన్ను మాయదారి అగ్నికీలలు చుట్టుముట్టాయి. అక్కడున్న వారంతా ప్రాణభయంతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టినా అప్పటికే వ్యాపించిన దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుపోయి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని రాజ్కోట్లో పర్మిషనే లేదట దానికి, మరి ఎట్లా నడుస్తున్నది అది? గుజరాత్లోని రాజ్కోట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఒక్కసారి చూడండి, ఇక ఏముంటుంది అక్కడ. సగానికి పైగా పిల్లలు ఉన్నారు. టీఆర్పీ పేరుతో నిర్వహిస్తున్న ఓ మాల్లోని గేమింగ్ జోన్లో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు గేమింగ్ జోన్ వెలుపల 60 మంది దాకా ఉన్నారు. 20 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. ఇంకా కొందరు లోపలే ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ప్రాంతాలకు తరలించారు. ఈ గేమింగ్ జోన్ను పూర్తిగా కలపతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించి అక్కడున్న వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయిందని, ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెప్పారు. గేమింగ్ జోన్కు మంటలు వ్యాపించడం, లోపల పిల్లలు చిక్కుకుపోవడంతో బయట ఉన్న తల్లిదండ్రులు రక్షించండి అంటూ కేకలు వేశారు. కళ్ల ముందే పిల్లలు మంటల్లో చిక్కుకుపోవడంతో కంటికి మంటికి ధారగా రోధించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలి. ఈ గేమ్ జోన్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. దాని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రాజ్కోట్ ప్రమాద ఘటనపైన ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏం దారుణం చూడండి ఇది. ఇది ఎక్కడ గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి. ఎక్కడ ఛత్తీస్గఢ్లో జరిగిందట. 8 మంది కార్మికులు చచ్చిపోయారు.